హలో ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు రైడర్ మలేష్ A to Z. సో ఇప్పుడైతే మేము డిమార్ట్కి పోతున్నాం. సో డిమార్ట్కి ఎందుకు పోతున్నాం అనేది ఇప్పుడు మా జానవి క్లియర్గా మీకు చెప్తుంది. ఈ నుండి పోతున్నాం డిమార్ట్కి. సో ఫస్ట్ సామాన్ తీసుకోవాలి, తర్వాత బ్యాగులు తీసుకోవాలి. సో మా గాయత్రికి జానకి బ్యాగులు తీసుకోవాలి. సో వాళ్ళకి కావాల్సిన సామాన్లు తీసుకోవాలి. మీ చెప్పులు కాదున్నాయా? సో ఇప్పుడే టైం వచ్చేసి 3 అవుతుంది. సో ఎండ ఫుల్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ బండి స్టార్ట్ చేసుకొని పెట్టుకున్నా. ఏసీ ఆన్ చేసి పెట్టినా, ఎందుకంటే మనం ఏసీ వేయకపోతే ఈయన కూర్చోలేం, అందుకే స్టార్ట్ చేసి పెట్టేసిన. ఏ చెల్లె, ఇదేం డిమాండ్ కదా. నేను కార్ పార్క్ చేసి వస్తా. వద్దు, లోపల ఉంటే మళ్ళీ నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. పోయి మీరు బండి తీసుకొని లోపలికి కోరి, నేను వస్తా అప్పటి వరకు. ఓ చెప్పులు వేసుకొని దిగు. ఎక్కడి దాకానే వస్తావా? బిస్కెట్ ప్యాకెట్ మీరున్నారా? మేము బయట రంగుతున్నాం మిమ్మల్ని. ఇప్పుడే వచ్చి అప్పుడే ఇంత షాపింగ్ చేసిరా మీరు? అరే పరిచిత పెడితే పోదా? ఇప్పుడే మేము స్టేషనరీ జోన్ దాకా అయితే ఎంటర్ అయినాం. ఇక మా పిల్లలు అప్పుడే తీసుకుంటూనే ఉన్నారు. ఏంది నా పెన్ను గిట్ వచ్చిందా? ఏంటిరా? వస్తున్నా చెప్పమ్మా. మేడం చెప్పు మేడం. ఏది మేడం? ఏది మేడం? ఏంది? ఏం రాసుకుంటావు? ఖాతా బుక్ అదేమన్నా? ఏంది? నీకు ఆల్రెడీ డ్రాయింగ్ బుక్ వచ్చింది. నీకు బుక్ రాదా? డ్రాయింగ్ బుక్ వచ్చింది, బుక్ రాదా? అవన్నీ ముట్టొద్దు నువ్వు. నీకేం కావాలి మమ్మీ? ఏంది నీలం అయిందా? ఏది బాగానే మమ్మీ విరిగిపోతుంది. అంత పెద్ద తీసుకోవద్దు ఎవరైనా. అది 4 బిల్డింగ్ ఎక్కువ ఉంది అది. ఇది వద్దు, నువ్వు చిన్నపిల్ల ఏమన్నా? అది వద్దు. పెన్సిలు, పెన్ను ఇటువంటి ఏమన్నా తీసుకోవాలి. ఏంటది? ఎరేజరా? అయ్యో బాల్స్ ఇవి. ఎరేజర్ బాల్ టైప్ తీసుకుందంట. బాల్ టైప్ ఏవి? ఇవా పోవా ఇవి? అయ్యో బాక్సులు తీసుకోరు, మీకు ఇష్టం వచ్చింది మంచిది తీసుకోవాలి. పిచ్చి బాక్సులు తీసుకోవద్దు సరేనా? మంచి బాక్సులు తీసుకోవాలి. చూపి కలర్ చూపి. అరే ఏంది చెమ్కినా? అరే బాగుంది ఇది. నీకే చెమ్కీలు వచ్చినాయి? ఇట్లా ఈ చెల్లి అక్క గిట అంతే చెమ్కీలు వస్తున్నాయి. ఆగు జర ఆగు. ఇగో కింద పడుతున్నాయి చూడు చెమ్కీలు. అగ్గో నీ చూపి, నీ గిట పడుతున్నాయి. అగు జానవి. అయ్యో దాచిపెట్టుకోవాలి, ఎక్కువ రోజులు రావాలి చెప్తున్నా. దాచిపెట్టుకో. మా స్కూల్ ఓపెన్ అయిన దాకా ముట్టొద్దు అది. పెన్సిల్ తీసుకో. ఈమె పెన్ ఏమన్నా ఈమెకు? పెన్సిల్ అంట తీసుకోవే. పెన్సిల్ తీసేసా ఊకే పెన్సిల్ అంటారు. పెన్సిల్ తీసుకో. ఏది పెన్సిల్?
ఏది చూపి ఎన్ని ఉన్నాయి రిడ్లు? రిడ్ ఒకటే ఉందా? మూడు రిడ్లు నువ్వే తీసుకోపో. నేనే రాసి పెట్టుకో. నేను తీసుకున్నావు చూపి ఆమె ఆమెకి అట్లుండదు లెక్క. చూడు గాయత్రి, ఇది నీకు 3 రిడ్డులు 3 పెన్సిల్. ఓకేనా? అయిపోయిందా స్టేషనరీ వీళ్ళ? అంబిక అగరబత్తి. ఇది అంబిక. మేము ఎప్పటి నుంచి అంబికానే వాడతాం. ఇది మ్యాజిక్ పెన్. మనము చేతి మీద పేరు రాసుకుంటే లైట్ పెట్టి కనిపిస్తుంది మన పేరు. నీకెందుకు మ్యాజిక్ పెన్నులు? చీటింగ్ పెన్ కాదు. జాహ్నవి స్టేషనరీ పని అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంత సరుకులు తీసుకోవాలి. ఇంత సరుకుల కంటే ముందు మా జాహ్నవి స్టేషనరీ పని మీద పడ్డాం ఈరోజు. మేము చేస్తుంది ఇక్కడ. ఏం చేస్తున్నావు మా జాహ్నవి? బ్రష్లు. ఈ పెద్ద బ్రష్ నీకు ఆల్రెడీ ఉన్నాయా ఇంట్లో చిన్న బ్రష్లు? మా గాయత్రి ఏమో తీసుకొస్తుంది. ఇదేంది కాదు? జెండు బామ్ కావాలా? నీ ముక్కులో పెట్టుకోనికి జెండు బామ్ కావాలా? నీ ముక్కులో పెట్టుకోనికి. జాహ్నవి, గాయత్రి, నీ ముక్కులో పెట్టుకోనికి జెండు బామ్ కావాలా? తరతరాలుగా వాడేది పౌండ్స్. సంతూర్ తీసుకున్నావు ఈసారి? సంతూర్ పౌండ్స్. జాహ్నవి ఇట్రా, జాహ్నవి ఇట్రా, జాహ్నవి ఒకసారి ఇట్రా. ఇగో జాహ్నవి డైపర్ తీసుకో. జాహ్నవి, మా జాహ్నవి పోతూనే ఉంది. డైపర్ తీసుకో అంటే మీరా తీసుకున్నాం ఈసారి. ఇదా ముక్కుడుకాయ మీరా. ఏమైనా తెచ్చుకున్నావు డైపర్లు? ఇగో నీ సబ్బు. ఏం సబ్బు చెప్పింది? మైసూర్ కాదు, మైసూర్. సంతూర్ తీసుకో, మైసూర్ వద్దు. ఇది తీసుకో, డవ్ తీసుకో. లేకపోతే సరే చూద్దాం ఎట్లుందో వాడదాం. ఆల్రెడీ సంతూర్ సబ్బు తింటున్నాయి. ఇవి తీసుకో, 2 3 తీసుకో. తీసుకో. ఈసారి జాహ్నవి నీకు కొత్త డవ్ తీసుకున్నా. డవ్ సబ్బు నీకు, నీకే. తీసుకో. ఏది కందిపప్పు? ఏది కందిపప్పు? ఎందుకు ఎత్తుంది? కందిపప్పేనా? తీసుకో. కింద వాడు ఎక్కుంటే పోయాలి సరేనా? ఎక్కువది మమ్మీ, కేజీ కాదు. దీంట్లో వేసుకో, పోసుకో. చూడండి ఫ్రెండ్స్, మా జాహ్నవి చక్కెర దొంగతనంగా తిన్నది. పట్టుకూర అనుకో, జైలు వేస్తారు నిన్ను. ఆన్ ఆన్ కిందికి వస్తే కిందికి వస్తుంది. పట్టుకో పర్స్. జాహ్నవి బుక్కులు ఉంటావా? బుక్కులు హే, చిన్న బ్యాగ్ రావి, పెద్ద బ్యాగ్ తీసుకోవాలి. ఇవన్నీ చిన్న చిన్న బ్యాగ్. వేసుకున్నావా? బుక్కులు సరిపోతాయి అగిమ కింద. మమ్మీ ఆల్రెడీ లంచ్ బాక్స్ మీకు అందులో బుక్ చేసింది ఆన్లైన్లో. అడుగుపో. ఇదే లంచ్ బాక్స్ బుక్ చేసినావు ఆన్లైన్లో? బుక్ చేసి వద్దు, ఇవి ఉండవు, ఇరిగిపోతాయి ఇవి. జాహ్నవి ఫ్యాన్ బ్యాగ్ పెట్టి పంపిస్తా. ఫ్యాన్ ఇగో ఎట్టేస్తాం కానీ. మా ఇంట్లో మిక్సీ ఖరాబ్ అయిపోయింది, కొత్త మిక్సీ కొనుక్కోవాలి. పట్టుకో. రెడీయా?
మెత్త మెత్తగా ఉందా? ఎట్టుంది? మంచిగా ఉంది. తీసుకుంటా వేరే కలర్ తీసుకుంటావా? ఆ? ఇది మంచిగా ఉంది. ఇది తీసుకుంటా. అదే తీసుకుంటావా? ఇవి ఉన్నాయి వేరే కలర్ ఇదో వద్దు, నాకు ఇదే కావాలి. అదే కావాలా? నడు. ఖచ్చితంగా తీసుకుంటా కదా. ఉమ్. ఇయ్యవు కదా. ఏది? ఇది. నడు. 3 ఏది తీసుకున్నాను ఇదా? ఇద్దరు కలర్ వేరే వేరే తీసుకురా. నేను దీనికి తీసుకుంటాను. దేనికి? దీనికి. ఒక్కటే రెండు రెండు ఎందుకు? ఈ చిన్నది ఎందుకు? ఒకటి చాలు. అక్క తీసుకునే. ఏది ఏది చిన్న ఎందుకు మమ్మీ? పోతుంది చిన్న ఎందుకు? ఏం బాబు, ఏం బాబు. చిన్న ఓవర్ యాక్షన్ మనకి చేయొద్దు. ఇప్పిస్తా కదా. ఇది ఇప్పిస్తా కదా. ఇది ఇప్పిస్తే చిన్నది తీసుకోవాలి. ఇది ఇప్పిస్తే చిన్నది. కొంచెం చిన్నది తీసుకోరు. ఇది తీసుకోరు. ఇది తీసుకోరు. నాకు చిన్నదే తీసుకోరు. ఇది అయితే ఖచ్చితంగా తీసుకుంటా. అందులో అయితే నేను తీసుకోను. ఎందుకు? మా జాహ్నవి ఈ టెడ్డీ బియర్ తీసుకుంది. మా గాయత్రి ఈ టెడ్డీ బియర్ తీసుకుంది. దా దానే దా. ఇది ఒకటి. ఓకే తీసుకో. మంచిగా ఉన్నాయి. వద్దులే, ఇవే మంచిగా ఉన్నాయి. ఇది బ్యాగ్ ఇట బందం వస్తుంది. అదే టిఫిన్ బాక్స్ లెక్క ఉంది. డ్యూటీ పోయేట వాళ్ళు వేసుకుంటారు. ఏమవుతుంది? ఇదే మంచి. ఎంత 4 సైజా ఇది? ఈ కార్కి వేసుకొని చూడు. సో ఫ్రెండ్స్, మాది డిమార్ట్ షాపింగ్ అయితే అయిపోయింది. మా జానవి అయితే టెడ్డీ బేర్ ఉన్నారు. ఒక 2-3 సంవత్సరాల నుంచి అడిగితే ఈ సంవత్సరం ఇప్పిస్తాం వీడు టెడ్డీ బేర్. మా జానవి అయితే టెడ్డీ బేర్ అసలు ఇడుస్తూనే లేదు. ఎందుకు నువ్వు అలా పెడతావు? అందుకే ఇరవై. సో హలో ఫ్రెండ్స్, చూడండి వీళ్ళు టెడ్డీ బేర్ కొనుక్కొచ్చుకొని ఇగో ఇవైతే ఏకంగా నీ ఇగో నా టీ షర్ట్ కప్పింది బొమ్మకు. వేసింది. వేసింది బొమ్మకి. వేసిన. నేనైతే పట్టింది ఇంకేం అంటలేదు. సరే సరే, గుడ్ నైట్. గుడ్ నైట్ అంటే లావు లావు. జానవికి గుడ్ నైట్. జానవి టెడ్డీ బేర్ కి గుడ్ నైట్. ఏయ్, గాయత్రికి పూజ. గుడ్ నైట్. పూజ అంటున్నా. పూజ గుడ్ నైట్. నీ బొమ్మ పేరు ఏం పేరు? క్యూటిటీ. క్యూటిటీ. చూచి గుడ్ నైట్. గాయత్రి గుడ్ నైట్. పూజ గుడ్ నైట్. జానవి గుడ్ నైట్. అందరు గుడ్ నైట్. ఎప్పుడు అంటే